నమస్కారం అండి, నా పేరు డాక్టర్ స్వర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. రుబెలా ఐజీజీ బ్లడ్ టెస్ట్ మీ బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయా లేదా వెతుకుతుంది. అంటే రుబెలా వైరస్ కి మీకు ఆల్రెడీ ఎక్స్పోజర్ ఉంటే యాంటీబాడీస్ వస్తే ఈ బ్లడ్ టెస్ట్ వల్ల మనకి మీకు పాస్ట్ ఇన్ఫెక్షన్ అయిందా లేదా, వ్యాక్సినేషన్ తీసుకున్నారా లేదా, మీ ఇమ్యూనిటీ ఎలా ఉందనేది కనుక్కుంటారు. ఎస్పెషలీ ఆడోళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారంటే లేదా ప్రెగ్నెన్సీ వచ్చిందంటే దీని గురించి కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. కంజనైటల్ రుబెలా సిండ్రోమ్ అనేది ఒక ప్రమాదమైన డిసార్డర్ అన్నమాట. హెల్దీ ప్రెగ్నెన్సీలో ఇది అవ్వకూడదంటే, దీని కాంప్లికేషన్స్ ఉండకూడదంటే ఈ టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఈ ప్రాబ్లం ఉండకపోతే మంచిది, సిఆర్ఎస్ అవ్వకపోతే మంచిది. ఏం మెజర్ చేస్తాం, ఎందుకు చేస్తాం? ఈ టెస్ట్ చేసినప్పుడు యాంటీబాడీస్ ఉన్నాయా లేదా, ఐజీజీ యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అనేది కనుక్కుంటాం. మీ బాడీ రుబెలా వైరస్ కి ఎక్స్పోజ్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్ మీజిల్స్ అయినాయి లేదా వ్యాక్సినేషన్స్ తీసుకున్నారు, అలాంటప్పుడు ఇది టెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు చేస్తారంటే పుట్టబోయే బేబీ ప్రొటెక్ట్ అవ్వాలని. ప్రెగ్నెంట్ మహిళకి రుబెలా అయింది అనుకోండి, ఎస్పెషల్లీ ఫస్ట్ ట్రైమిస్టర్, ఫస్ట్ 3 months లోనే, అలాంటప్పుడు సీరియస్ బర్త్ డిఫెక్ట్స్, పుట్టుకతోటి వచ్చే డిఫెక్ట్స్ అనేవి బేబీలో రావచ్చు. దీన్నే కంజనైటల్ రుబెలా సిండ్రోమ్ అంటారు. ఇది ప్రివెంట్ చేయడానికి కనుక్కుంటారు. రుబెలా ఐజీజీ టెస్టింగ్ చేయించుకుంటే అసలు ఒక మహిళకి ఈ యాంటీబాడీస్ ఉన్నాయా లేదా చూసుకొని ఒక గైనకాలజిస్ట్, ఒక ఫిజిషియన్ ఏం చేస్తారంటే వ్యాక్సినేషన్ అవసరమా లేదా, ప్రెగ్నెన్సీకి ముందు ఇవ్వాలా లేదా ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇవ్వాలా, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇవ్వాలా అనేది కూడా నిర్ధారించడం జరుగుతుంది. ఇన్ఫర్టిలిటీ కాంప్లికేషన్స్ ఉంటాయి. డైరెక్ట్ గా రుబెల్లా ఇన్ఫెక్షన్ వల్ల అవ్వదండి, కాకపోతే ఈ సిఆర్ఎస్ వల్ల సివియర్ బర్త్ డిఫెక్ట్స్ అవుతాయి అన్నాను కదా. సో ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ మీద కూడా ఒక ప్రభావం ఉండొచ్చు. ఈ రిజల్ట్ ని మనం ఎలా చూస్తాం? పాజిటివ్ ఐజీజీ ఉంటే మీనింగ్ ఏంటంటే మీకు ఈ రుబెల్లాకి ఇమ్యూనిటీ ఉన్నట్టు, అంటే మీకు ఆల్రెడీ ముందు డిజీజ్ వచ్చి అయిపోయినట్టు లేదా వ్యాక్సినేషన్ తీసుకున్నట్టు. నెగటివ్ ఐజీజీ ఉంటే ఏంటంటే మీకు ఇమ్యూనిటీ లేదు, రుబెల్లా మీకు ఎప్పుడైనా రిస్క్ ఉంది, ఈ జబ్బు వచ్చే రిస్క్ అనేది ఉంది. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారంటే రుబెల్లా ఇమ్యూనిటీ ఉందా లేదా చూసుకోవాలి, వ్యాక్సినేషన్ అవసరం ఉంటే తీసుకోవాలి, ఇమ్యూనిటీ లేదంటే ఇది మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారంటే ముందే తీసుకుంటే చాలా మంచిది. మీ గైనకాలజిస్ట్ ని సంప్రదిస్తే తప్పకుండా చెప్తారు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి.